హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి రాజ్మా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. ఇందుకోసం ఒక 1/2 kg రాజ్మాని రాత్రంతా నీళ్ళలో నానబెట్టుకోవాలి. పొద్దున్నే కుక్కర్లో వేసి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 6 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికే లోపల పక్కన స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి ఇవన్నీ వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఉప్పు వేసి ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 స్పూన్ పసుపు కూడా వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి ఇవి మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో పెట్టిన రాజ్మాని తీసి చూసుకోవాలి. ఇలా చేత్తో మెదిపితే చాలా సాఫ్ట్గా ఉండాలి. అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు కూడా చాలా మెత్తగా అయిపోయాయి. ఇందులోనే 2 స్పూన్ల కారం, 1 స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న రాజ్మా వేసి కలపాలి బాగా. మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. చూసారా, రాజ్మా కర్రీ బాగా ఉడికిపోయింది. ఇందులో చివర్లో కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రాజ్మా కర్రీ